ఆచి చికెన్ మసాలా. త్వరలో ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు అనేటువంటి చర్చ. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చాడో దాని నుంచి పక్కకు పారిపోయే రకం కాదు. పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా లోకేష్ సీఎం అయితే అంటే ఇదొక అంటే ఊహాజనితమైనటువంటి ఇది ప్రశ్న, కూటమిలో చిచ్చు వస్తుందా? నమస్తే, తెలుగు వానికి స్వాగతం. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా, ఏ నలుగురు వ్యక్తులు కలిసినా ఒకటే చర్చ జరుగుతుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు అనేటువంటి చర్చ. కొంతమంది అయితే ఇప్పటికే నారా లోకేష్ను సీఎం అభ్యర్థిగా సీఎంని చేసేస్తూ క్యాబినెట్ ప్రక్షాళన కూడా చేసేస్తూ చాలా వార్తలు కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. కానీ ఆ చర్చలలో భాగమైనటువంటి ఉగాది అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలో అసలు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన టీడీపీ చేస్తుందా, లేక ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా ఈ స్ట్రాటజీ అప్లై చేసి కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా నారా లోకేష్ సీఎం అవుతారు, రేపు మాపు ముహూర్తం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా ఉగాది ముహూర్తం ఖరారు చేశారు, అది కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు ఉంది మార్చి తర్వాత సెప్టెంబర్, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అనేటువంటి ఇది తీసుకున్నారు. నెక్స్ట్ ఇక దసరా ముహూర్తాన్ని ఖరారు చేస్తున్నారు. ఏమంటారు, అసలు నిజంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన టీడీపీదా, లేకపోతే వైసీపీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా వేస్తున్న ఎత్తుగడ ఇది? ఇప్పుడు ఎత్తుగడ అని కాదు, ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఏదొచ్చినా ఒక ఇది దాన్ని చెలవలు పలవలు చేసి చేయటం అలవాటైపోయింది. అది నిజాలేంటి ఏమీ ఆలోచించలేక కట్టు పేస్ట్ కింద వెళ్ళిపోతుంటాయి అన్నీ. అటువంటి దాంట్లో ఒకటే ఇది కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సుప్రీం ఎవరంటే చంద్రబాబు నాయుడు 100%. నెక్స్ట్ లోకేష్ గారు, అది అన్డౌటెడ్. ముఖ్యమంత్రి పదవి ఆయన బాబు గారి దగ్గర ఉన్న లోకేష్ దగ్గర ఉన్న ఒకటే. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇది జనసేన లీడరు, ఆయన ఎప్పుడైతే టీడీపీతో కలిశారో దానికి స్నేహభావంగా ఆయన్ని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. మూడో పార్టీ బీజేపీ. సరే, బీజేపీకి సంబంధించి కొద్ది చిన్న పార్టీ మిగిలిన వాటిలో కన్నా మూడిట్లో కంపేర్ చేస్తే. అయితే ఇక్కడేంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడ్డారు, లోకేష్ గారు మంత్రి అయ్యారు. ఇవాళ బీహార్లో ఒకటి జరిగింది ఏంటంటే, నితీష్ కుమార్ గారు మొన్న రిజైన్ చేసి ముఖ్యమంత్రిగా వాళ్ళ అబ్బాయిని డిప్యూటీ సీఎం చేసి సీఎం పదవి బీజేపీకి అప్పచెప్పి ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయారు. రాజ్యసభకి వెళ్తున్నారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్రంలో మరి ఉప ప్రధాని ఇస్తారో లేకపోతే ఏమిస్తారో మనకైతే తెలియదు, కానీ ఏదో దానికి మంచి ఇది ఇస్తారు. వెంటనే మన వాళ్ళకి ఇక్కడ ఆలోచన వచ్చేసింది, స్పార్క్ వెలిగింది అనమాట. వెంటనే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేస్తున్నారు ఇదని. అయితే ఇక్కడ ఏంటంటే బీహార్ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మన విభజన అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రోగ్రెస్ అయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో ఆ పోలవరం దెబ్బతింటం ఒకటి, తర్వాత అమరావతిలో ప్రోగ్రెస్ రాకపోవటం, అప్పులు, ఇవన్నీ కూడా మనం అన్నీ చూసాం. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పి వచ్చారు, మొత్తం రాష్ట్రాన్ని మళ్ళా తీసుకొస్తాను, ఇదిగోండి మీకు సూపర్ 6 హామీలు ఇస్తున్నా, దీని ప్రకారం మీకు ఇదిగో ఇవి అమలు చేస్తాం, రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాం 5 సంవత్సరాల్లో, రాష్ట్రాన్ని అగ్రపదంగా నిలబెడతాం అని చెప్పి వచ్చారు. ఆయన బాధ్యత అదే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరిది బాధ్యత కాదు, ఆయనదే బాధ్యత అది. ఏది ఆ చేయటం, ఆ లైన్లో ఉన్నారు.
ఇప్పటికి మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తర్వాత మొన్న చెప్పిన దాని ప్రకారం దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు రేపు ఇవాళ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలు ఇవన్నీ కూడా శంకుస్థాపన జరుగుతున్నాయి. అవి కూడా జరిగితే ఇప్పుడు అక్కడ ఉద్యోగ కల్పన ఇవన్నీ ఒకటి వస్తాయి. ఇవాళ ఏదైతే పరిశ్రమలకి ఎంఓయూలు జరిగినాయో అవన్నీ ప్లాంట్ అయితే చాలు మనకి, ఇంకా కొత్త కల్పన జరిగితే ఆటోమేటిక్గా అవన్నీ వస్తే చాలు. ఏదైతే ఇక కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు అవి వచ్చేస్తాయి, ఫుల్ఫిల్ అవుతాయి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఏకైక బాధ్యత, ఏకైక లక్ష్యం కూడా అదే. అధికారం కాదు, అధికారం పంచుకోవటం కాదు. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చాడో దాని నుంచి పక్కకు పారిపోయే రకం కాదు. ఈ హామీ ఇచ్చిందని ఆయనే నెరవేరుస్తాడు. ఆయనకి అండదండగా లోకేష్ గారు ఉంటాడు. అదే ఈ రెండు ఏది అన్డిస్ప్యూటెడ్. నా ఉద్దేశం అయితే ఆయన ఈ 5 సంవత్సరాల్లో మార్పు ఉండదు. ఆయన ఇంకా ఏమీ విశ్రాంతి తీసుకునే పొజిషన్లో లేడు. ఇవాళ కూడా ఆయన అర్ధరాత్రుల వరకు చాలా ఫాస్ట్గా ఏది రివ్యూలు చేస్తూనే ఉన్నాడు. యువతల వాళ్ళు అలసిపోతున్నారు, ఆయన అలసిపోవట్ల. సో ఆరోగ్యపరంగా, ఆయన స్టామినా పరంగా ఆయన ఇవాళ కూడా రాష్ట్రాన్ని నడిపించే స్థితిలోనే నడిపించగలిగిన పరిస్థితిలోనే ఉన్నాడు. కానీ ఒక మాట, ఇందాక మీరు బీహార్లో రాజకీయ పరిస్థితులు మారినట్లు చెప్పారు. అక్కడ మారింది కాబట్టి తెలుగు వాళ్ళు ఇది స్ట్రాటజీ తీసుకున్నారని. వాస్తవానికి బీహార్ పాలిటిక్స్ మారకముందే ఒక 6 నెలల నుంచే లోకేష్ సీఎం అవుతారు, భారత ఉప ప్రధానిగా చంద్రబాబు వెళ్తారు. అది ఇదేంటంటే అదే అంటున్నాను, ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారం చేస్తారో అవగాహన లేకపోవటం. ఒక ముఖ్యమంత్రి పదవి పెద్దదా, ఉప ప్రధాని పెద్ద అంటే ఉప ప్రధాని పెద్దదా కనపడుతుంది, కానీ ఉప ప్రధాని స్వతంత్రుడు కాదు. ముఖ్యమంత్రి సర్వస్వతంత్రుడు. రాష్ట్రాన్ని తను కావాలనుకున్నట్టుగా చేయగలిగిన పదవి ఉంది. ఇదే చంద్రబాబు మరి ఆ రోజు ఐక్య గుజరాల్ అయ్యే ముందు ఈయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం వస్తే ఎందుకెళ్ళా? అప్పటికి ఇంకా ఈయన చాలా కుర్రాడు కదా, అప్పటికి ఇంకా ఇవాళతో కంపేర్ చేస్తే చాలా యంగ్ పొజిషన్లో ఉన్నాడుగా. ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చిందిగా. మరి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు తీసుకోవాలా? కారణం రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్రంలో ఉంటేనే బలం. రాష్ట్రం నుంచి విడిపోయి వెళ్తే రాష్ట్రంలో మన తెలుగుదేశం పరిస్థితి బలహీనం అయిపోతుంది. కాబట్టి ఆయన రాష్ట్రాన్ని విడిచేయాల. ఆ రోజు దాన్నే వద్దనుకున్నాడు, ఇవాళ ఉప ప్రధాని కోరుకుని ఎందుకు వెళ్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. సో అది అంటే ఇవన్నీ ఏంటంటే బేస్ లేకుండా ఏది ప్రచారం అయ్యే ఒక దాన్ని ఏమంటారు మన ఒక దుష్ప్రచారం, ఒక వార్తలో అంతే. ఏంటంటే దుష్ప్రచారమే. కొంతమందికి ఏంటంటే ఓవర్ అంబిషియస్. లోకేష్ గారు వెంటనే అయిపోవాలంటే ఈయన పైకి పంపించేయాలి అక్కడికి. ఇదే ఆలోచన తప్ప పార్టీ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి. బీహార్ ఉంది, బీహార్లో నితీష్ కుమార్ గారు ఆయన మైనారిటీ పార్ట్నర్. మేజర్ పార్ట్నర్ ఎవరు అక్కడ? బీజేపీ. ఎక్కువ సీట్లు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉంది బీజేపీకి. దాని తర్వాత నితీష్ గారి పార్టీకి ఉంది. ఎన్నికలకు ముందే ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ రావాలనే ఒప్పందంతోనే కుదుర్చుకున్నారు. అవన్నీ ముందే కుదిరిన ఒప్పందాలు అవన్నీ. ఇక్కడ అది కాదు కదా. మీరు దీంతో పాటు ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోండి, పదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అని అంటున్నారు కదా. అంటే ఆయన్ని మాటను కూడా కన్సిడర్ తీసుకోవాలిగా. అయితే ఏంటంటే ఈసారికి మాత్రం నేను అనుకుంటాం అయితే ఏమీ మార్పు ఉండదు. 29 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుందనేది ఒక ఆలోచన. అయితే ఇప్పుడు ఆయనకి తోడుగా ఈయన కూడా ఉన్నాడు కాబట్టి, ఎవరు లోకేష్ గారు ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు గూగుల్ వచ్చింది డేటా సెంటర్, లోకేష్ గారి కృషే కదా. ఆయన అక్కడ దాదాపు 11 నెలల్లో 10 నెలల్లో కష్టపడి వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తేనే కదా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అంతేగా. సో అటువంటి ఆయన బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉండాలి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. పార్టీ నాయకులతో కలిసిమెలిసి కలివిడిగా ఉండి వాళ్ళతో రేపో పెంచుకుంటే
ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఆయనే అవుతాడు. అదే సార్, అంటే 29 తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది అప్పుడు కూటమి తేల్చుకుంటుంది, అవుతుంది. కానీ 2024-29 మధ్యలో చంద్రబాబుని సీఎంగా మాత్రమే ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. అంటే అదే కాదు, ఇవాళ రాష్ట్రానికి అవసరం కదా, అవసరం కూడా. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలంటే ఆయనే ఉండాలి అనేది ఒక ఆలోచన కదా. అటుంటప్పుడు ఆయన్ని దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరగదు, అసలు ఆయన ఆ డెసిషన్ తీసుకోడు. కానీ బయట వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ, వైసీపీ లేదా దాని అనుబంధ పార్టీలో అది డెఫినెట్గా అది కూడా పార్టీస్ అంటే దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఆ ట్రాప్ లో టీడీపీ పడుతుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక దురదృష్టం ఏంటంటే అనుకూలంగా ఏది కనపడినా దాన్ని మోసేస్తున్నారు ఇటు. దాని రిపర్కషన్స్ ఏముంటాయి, కరెక్టా కాదా, ఇది ఎవరు పంపించారు, ఈ డేటా కరెక్టా కాదా, దీన్ని మనం ప్రచారం చేయొచ్చో చేయగలదు ఆలోచన కూడా చేయట్లా. మొయిట మొదలెడితే మోసేస్తూ మొదలెడుతున్నారు. అది కొన్ని జరిగినాయి గతంలో. ఆ జరిగినవి ఎవరు పంపించారంటే వైసీపీ వాళ్ళ నుంచి వచ్చినాయి, వాళ్ళే పంపిస్తారు. వాళ్ళు పంపించిన వీళ్ళు ప్రచారం చేసేస్తున్నారు. కానీ అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని రిప్లేస్ చేయటం అనేది అసలు ఆలోచనే తప్పు. ఆలోచన వచ్చిందంటే పార్టీ వీక్ అవుతుంది. టీడీపీ కార్యకర్తలు కూడా రాకూడదు, ఆలోచన రాకూడదు. ఆయన ఉన్నంతకాలం, ఆయన ఆరోగ్యంగా ఉండి చేయగలిగినంతకాలం ఆయన చేస్తాడు. నెక్స్ట్ పగ్గాలు లోకేష్ గారు తీసుకుంటాడు. అది అట్లా ఉండాలి తప్ప రిప్లేస్ చేసే ఆలోచన అనేది అది నా ఉద్దేశంలో వాళ్ళలో ఎవరు లేదు. మీరు ఊరికే లేని పని క్రియేట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు కొంత అపోజిషన్ పార్టీ కూడా అలా ఒక నుప్రా వేసి దాన్ని వీళ్ళు ఎలిగించడానికి చూస్తున్నారు. సార్ నిజంగా లోకేష్ సీఎం అయితే, అంటే ఇదొక అంటే ఊహాజనితమైనటువంటి ఇది ప్రశ్న, కూటమిలో చిచ్చు వస్తుందా, చీలిక వస్తుందా? అసలు అవన్నీ మనం ఊహించక్కర్లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు 10 సార్లు చంద్రబాబు నాయుడు గారి సీఎం. లోకేష్ సాక్షాత్గా ఆయనే చెప్పాడు. మీరు చూడండి, గతంలో కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవును, ఆయనే ప్రతిసారి ఆయనే చెప్పలేడు కదా. ఆయనే సీఎంగా ఉంటాడు, నేను ఆయన పక్కన నుండి పని చేస్తాను, మేము ఆయన ఏం చెప్తే చేస్తాం అనే మాటే మాట్లాడుతున్నాడు కదా. కాకపోతే ఏంటంటే అత్యుత్సాహం ఉంటుంది కొంతమందికి తెలిసి తెలియక, కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక అపోజిషన్ ట్రాప్లో పడిపోతారు. ఆ ట్రాపే ఏంటంటే నార్మల్గా ఏమనిపిస్తుంది కొంతమందికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అనుచరులు ఉంటారు జనసేన. నార్మల్గా జనసేన దే ఆర్ యాక్సెప్టింగ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం, ఇంకా అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ అనేటప్పటికి మా నాయకుడిని ఎందుకు కన్సిడర్ చేయరనేది వస్తుంది. అంటే వీళ్ళకి కావాల్సింది కూడా అదే, అపోజిషన్ కావాల్సింది కూడా కూటమి యాజ్ తీసుకుంటే 2029 కూడా కూటమి విజయం అనేది అందరికీ తెలిసిన సత్యం అది. కాబట్టి కూటమిలో విభేదాలు ఏదో విధంగా రావాలి అంటే వేరే విధంగా ఏం కనపడతల్లా. ముగ్గురు అగ్రనాయకులు 3 పార్టీలు కలిసిమెలిసి ఉంటున్నాయి, షేర్ చేసుకుంటున్నాయి, పెద్దగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా పెద్దగా రావట్లా. కాబట్టి ఏకైక మార్గం ఏంటంటే ఇది. ఈ మార్గాన్ని వాళ్ళు ఏదో చూపిస్తే తెలుసో తెలియకో తెలుగుదేశంలో కొంతమంది దాన్ని మోస్తున్నారు. అసలు అవ్వాలా అవ్వక్కర్లేదా అనేది వాళ్ళిద్దరూ చూసుకుంటారు కదా, మనకెందుకు మీకేం పని, ఎవరు అవ్వాలి ఎవరు అవ్వక్కర్లేదు మీకేం పని. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన ఓపిక ఉన్నంత వరకు ఆయనకి రిప్లేస్మెంట్ లేదు నా ఉద్దేశం అయితే. లోకేష్ గారు డెఫినెట్గా ఈయన తర్వాత ఆయనే తెలుగుదేశం పార్టీకి. అది నేను అనుకుంటాం అదే జరుగుతుంది తప్ప వేరే విధంగా ఏం జరగదు. దాంట్లో భాగంగానే గడిచిన ఒక 10-15 రోజులుగా లోకేష్ సీఎం అవుతారని ఏ విధంగా అయితే ప్రచారం చేసుకుంటున్నారో, లోకేష్ ఇప్పుడు కాదు సీఎం 2030లో అవుతారనేది ఒక ఆస్ట్రాలజర్ ప్రశాంత్ అనేటువంటి ఒక ఆస్ట్రాలజర్ చెప్తున్నారు. అంటే మీరు 2029 తర్వాత అన్నారు, ఆయన 2030 నుంచి అంటున్నారు. అదే నిజం అంటే ఆయన ఆస్ట్రాలజీ కమ్ అడ్వైజర్, ఒక పొలిటికల్ అడ్వైజర్ లాగా సూచించారా అనేటువంటి ఒక సందేహం వస్తుంది. అంటే ఒకటి నేను కూడా చూసాను మీరు అన్నది. ఆయన అసలు యాక్చువల్గా ఏంటంటే సిన్సినాటి యూనివర్సిటీలో నుంచి పిహెచ్డి కూడా ఉంది ఆయనకి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఆయన. సరే ఉన్నత విద్యావంతుడే. సరే మీరు అన్న తర్వాత చూశాను.
ఆయన లోకేష్ గారి గురించి పెట్టింది కూడా నేను చూసా, చాలా వరకు అది యాప్ట్గా ఉంది. ఏంటంటే డీప్ థింకర్ అన్నాడు ఆయన, అలాగే గూఢచర్యంలో స్పెషలిస్ట్ అన్నాడు. ఇంకొకటి ఇది 3 క్వాలిటీస్ ఇచ్చాడు అనమాట. నిజంగా అవి కూడా కరెక్ట్, ఎందుకంటే ఆయన డీప్ థింకరే లోకేష్. ఎందుకంటే దాంట్లో ఏం అనుమానం లేదు. మీరు కొన్ని ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో సంస్కరణలు కానీ, అలాగే ఈ ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో వీటిలో కానీ, ఆయన కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో చూపిస్తున్న చొరవ ఇవన్నీ కూడా ఆయన దీనికి నిదర్శనాలే. అదేవిధంగా ఎలక్షన్ ముందు ఆయన స్ట్రాటజీ ప్లే చేసింది కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఈయన వెనకమాలను నడిపించింది, ఢిల్లీ వెళ్ళి తర్వాత ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎదుర్కొని కలిసినప్పుడు అమిత్ షాని వాళ్ళని కలవటం, ఆ తర్వాత వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో తీసుకురావటం, ఇవన్నీ ఆయన స్ట్రాటజీకి నిదర్శనం. అయితే దాంతోపాటు ఏంటంటే ఆయన ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే ఫర్మ్గా ఉంటున్నాడు. సో అవన్నీ నాయకత్వ లక్షణాలే. కానీ ఏంటంటే ఒక్క దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి తీసుకోవాల్సిన ఇదేంటంటే ఆయన స్ఫూర్తి అనే కాదు, ఆయన నుంచి తీసుకోవాల్సిన లెసన్ ఏంటంటే తన చుట్టూతో ఎవరు ఉండాలనేది నిర్ణయించుకునే విషయంలో అందరినీ ఫోకస్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95లో సీఎం అయిన తర్వాత ఆయన అట్లా నుంచుని ఉంటే ఆయన పక్కన ఎవరు ఉండేవాళ్ళు అంటే ఒక దేవేంద్ర గౌడ్ గారు బీసీ, తర్వాత మన అశోక్ గజపతిరాజు గారు, లాల్జాన్ బాషా, తర్వాత ఈయన మన కడియం శ్రీహరి గారు, అట్లాగే ఈయన మన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇట్లా రకరకాల మనుషులు. అట్లాగే ఈ హోమ్ మినిస్టర్ గారు, మాజీ హోమ్ మినిస్టర్ ఉండేవారు కదా ఆయన, మన దేవేంద్ర గౌడ్ కాదు, మన మాధవరెడ్డి గారు, వీళ్ళందరూ అంటే ఏంటి, అన్ని కులాలు అందరూ ఆ ఉన్న వాళ్ళలో కూడా ఆ ఫేస్ మన పక్కన ఉండేవాళ్ళు కూడా మనకి వాళ్ళ మూలాన కూడా మనకు గౌరవం రావాలి. 10 మంది పెద్ద మనుషులు ఆ విధంగా ఉండేవాళ్ళు. అది లోకేష్ గారు కూడా మొదలెట్టుకోవాలి. అంటే మొన్నటిదాకంటే ఫ్రెండ్స్ వాళ్ళు, తర్వాత మామూలుగా చదువుకున్న టైంలో ఉన్న ఇది ఉంటుంది కదా, తర్వాత ఎప్పుడైతే మీరు సుప్రీం లీడర్గా అంటే ఈ పార్టీకి సుప్రీం లీడర్గా అనుకున్నప్పుడు దానికి సంబంధించి కూడా అంతగా ఏది అందరూ అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని విధాలుగా కొద్దిగా నిష్ణాతులు, వాళ్ళని మీ పక్కన అట్లా కనపడాలి. ఆ కనపడినప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ విలువ పెరుగుతుంది, పార్టీ విలువ పెరుగుతుంది. అది మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన చెప్పింది 30కి అవుతారా అంటే అవ్వచ్చు డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపించినప్పుడు ఆ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈయనకి అప్పచెప్పొచ్చు, ఆయన కేంద్రానికి వెళ్ళొచ్చు అప్పటికి. ఎందుకంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 80 years వచ్చేస్తాయి. సో అప్పుడు ఏంటంటే రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పచెప్పొచ్చు. ఈయనకే ఆ టైం కూడా ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ వస్తుంది, పరిపాలన ఏంటో ఇంకా ఎక్కువ తెలుసుకుంటాడు, ఒక బాధ్యత ఇదంతా ఇంకా పెరుగుతుంది. ఉన్న కొద్దికి దాంట్లో ఎలా మెలగాలి ఏంటి అనేది పెరుగుతుంది. కాబట్టి 2030కి అవుతాడా అంటే ఎస్ అవ్వచ్చు. వాళ్ళ నాన్నగారు చంద్రబాబు గారు ఎట్లయితే 40 సంవత్సరాల తర్వాత అయ్యారో అదే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటే 45+ తర్వాత అవుతారు అనుకుంటారా? అదేం కాదు, అది స్ట్రాటజీ ఉంటుంది అక్కడ. ఆ టైంకి అప్పుడు ఒకసారి ఆ టైంకి 2029 ఎన్నికలకు వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు ఏమంటున్నారు, లిమిటేషన్ అవుతుంది, సీట్లు పెరుగుతాయి, మహిళలకు 33 రిజర్వేషను ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే మహిళలకు రిజర్వేషన్ ఇవన్నీ వచ్చినాయో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ టైంలో గెలవటానికి అవకాశం ఉంది, గెలుస్తారు, గ్యారంటీగా గెలవచ్చు. ఇది కూటమిగా ఉన్నప్పుడు మాత్రం గెలుస్తారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా. మరి ఆ టైంకి ఈయనకు కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 80-80 వచ్చింది కాబట్టి కొద్దిగా మనకు కొద్ది రిలీఫ్ కావాలి. అంటే ఒక రాష్ట్రం మొత్తం బాధ్యత ఉన్నప్పుడు మీకు రాత్రింబగళ్ళు అదే పని ఉంటుంది. అదే కేంద్రంలోకి వెళ్తే అప్పుడు కొంత విశ్రాంతి ఉంటుంది. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి కొంతవరకే చేస్తారు కాబట్టి అప్పుడు ఏమైనా డెసిషన్ తీసుకుంటారేమో చూద్దాం. అయితే
మార్చిలో అయితే వర్కౌట్ అవ్వలేదు. రేపు సెప్టెంబర్లో అయినా లోకేష్ సీఎం అవుతారా లేదనేది చాలామంది ఆసక్తికరంగా గమనిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం 2029 వరకు అలాంటి పొరపాట్లు చేయకూడదనేటువంటి సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా చంద్రబాబుని చూస్తారు. రాష్ట్ర ప్రజలే కాదు, చాలామంది చూస్తారు. సో ఇప్పుడున్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయకత్వమే ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే ఇప్పుడే ఎందుకు లోకేష్ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రతిపక్షాల కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కూటమిలో చిచ్చు పెట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. వాటి పట్ల క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా పార్టీ కావచ్చు, అలర్ట్గా ఉండాలనేటువంటి సూచన చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి టీడీపీ ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తుందో, సీఎంగా లోకేష్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.